హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఇండోర్ కుకింగ్. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి అలసందలతో మనం వడల్ని ఎలా క్రిస్పీగా చేసుకోవాలో చూసేద్దాం. ఈ వడల కోసం మనం పప్పుని 4 గంటల ముందే వాటర్లో వేసి నానబెట్టుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న పప్పు వచ్చేసి నేను 4 గంటల ముందే వాటర్లో ఈ పప్పుని నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న పప్పుని దాని పొట్టు ఉంటుంది పైన, ఆ పొట్టు పోయేలాగా 2 టైమ్స్ పప్పుని వాష్ చేసుకొని ఇలా క్లీన్గా పెట్టుకోవాలి. ఇలా క్లీన్గా కడిగి పెట్టుకున్న పప్పులో ఇంకా కొంచెం ఎక్స్ట్రా వాటర్ ఉంటాయి. ఈ వాటర్ కూడా పోయేలాగా ఒక డ్రై క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద ఈ పప్పునంతా మనము ఆ ఎక్స్ట్రా వాటర్ పోయేంత వరకు ఆరబెట్టుకుందాము. ఇలా పప్పుని ఆరబెట్టుకోవడం వల్ల వడలు క్రిస్పీగా వస్తాయి అండ్ ఆయిల్లో వేసినప్పుడు ఎక్కువ ఆయిల్ పీల్చకుండా కూడా వస్తాయి. ఇలా నానబెట్టుకున్న పప్పుని మనం పక్క ప్లేట్లోకి తీసుకొని అందులో 5-6 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 టీ స్పూను పసుపు వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఉప్పు, కొరియాండర్ మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత కలుపుకుందాము. వడల కోసం మనం పప్పుని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నేను సాల్ట్, కొరియాండర్ ఆల్రెడీ కలిపేసి మిక్స్ చేశాను. ఆ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం పొయ్యి వెలిగించి పొయ్యి మీద కడాయి పెట్టి కడాయి కొంచెం హీట్ అయ్యాక అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ని వేడి చేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇప్పుడు మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని వడలుగా చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా ఆ కడాయిలో ఎన్ని వడలు పడతాయో అన్ని వడలు మనం వేసుకొని వడలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుందాం. చూడండి, అప్పుడే కొంచెం చేంజ్ అయిపోయాయి. మనం 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్ చేసుకొని ఇప్పుడు వీటిని పక్క ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి ఎంత చక్కగా వచ్చాయో కలరు. నేనైతే ఇక్కడ ఒక ఐరన్ కడ్డీ తీసుకొని దాంతో వడలన్నీ ఆయిల్లో నుంచి బయటకు తీస్తున్నాను. ఇలానే మిగిలిన వడలన్నీ కూడా ఆయిల్లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో క్రిస్పీగా ఉండే అలసంద వడలు రెడీ అయినాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చాయి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఈ వడలని మనము ఎర్ర పచ్చడిలో కానీ, చికెన్ కర్రీలో కానీ, మటన్ కర్రీలో కానీ కలిపి తింటే చాలా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.